వంటి తమదమ్మ కొండ భార్య భర్తల కన్నీరు మాత్రమే కొండ మీద భగవంతుడు శుద్ధి పుట్టబడ్డమ్మా కొండ మీద దేవుడమ్మా ఒక్కసారి సప్న ఓదల్లారిపోయిందమ్మా వంకర బతికాడు ఎవరిదా ఈ కన్నీరు పచ్చగా ఉందా ముచ్చగా ఉందా అది చేసిదా ఇరవై కంటికి అడిగి కుడి కంటి పసరు పెట్టి అడ్డేది లోకాలు చూస్తాడు భగవంతుడు అరే జ్యోతుల నాంజల చూస్తాను ఢిల్లీ కొన్నప్పుడు వెళ్ళేది వాడే రాదు డాల్నాయుడు డాల్నాయుడు భార్య అమ్మవారు శాంతిమణి దేవి భగవంతా గర్భాన ఇద్దరు కొడుకులు ఉన్నారు రేపటి కాలం మీ భార్య భర్తల కాలం ఎత్తి ముందు బండ పట్టే కొడుకున్నాడు కానీ ఏడకొమ్మ పట్టుకొని ఏడుదేడి బిడ్డలేదని దేవి తిరిగింది తిరులోకం నడిచింది నవలోకం ఇగో తిరుపతి దిగో తిరుపతి రామేశ్వర భద్రజలం చెన్నూరు జగన్నాథం సీత మండపాలు శ్రీలక్కి పోయేసిందమ్మా అందులో ఏదేవుడు పడవని పరమోడి గడ్డలేదు చివరికి చిట్టి చివరికి అడవిలోన ఉన్నది పాడబడ్డ గుడి కాదు అవి సాగేది స్వామి గుళ్ళమ్మ పాడబడ్డ గుడి భక్తి తెచ్చి గుడిలోన తపస్సు పట్టదండి గుడిలోన భార్య భర్తల ప్రాణం పోతే అవి నీసుగుళ్ళు కౌసుగుళ్ళు అంటారమ్మా ప్రకారంగా ఓట్ల భగవంతుడు వచ్చిన ప్రాణం పట్టుకొని దేవలోకం వస్తారమ్మా దేవలోకానికి నవలోకానికి దారి పడుతున్న అనుకున్నాడు దేవుడు రూపుల బలవాడి రుద్రవేవుడ నిధుల వాళ్ళ పొడవారి చంద్రవేవుడ ఇలవ సంఘకు బంగారు దోల ఎర్రి పిల్ల చెరి పిల్ల నంది పిల్ల నాగన్న పిల్ల అయ్యతోడి దేవుడు అయ్య దేవుల గల్లవాడు గంట పట్టి గుమ్మిలో శంఖ పట్టి పురాయి పాఠాలు
భయ్యా నువ్వు దోకరే కొత్తకు ఎందుకురా అరే నరాలా నిప్పి సత్తం కొడక అద్దురా ఏమయ్యా ఏమండి ఏ మారేవాడు ఎప్పుడో కొన్నాడు ఇంకా ఉన్నాడు అవా అంటాడు బిడ్డ పనుడైతే మావారు సంబరం పండు పండురా నువ్వు కట్టమంటే పిల్లలు కొడతారు పండు నీ తాడు చెప్తే గుడి ఆదర పాడక ఏ బాడక అంటావు లజమంటా లంజంట లంజ కొడక ఏ నీ అక్క కూడా మీకు సంపుతాం కదా చవత్త నేనే అన్నదే పండు అన్న కానీ ఏందయ్యా కాదా రెండోడు కొట్టాడితే మూడోడు సంద అవుతుంది ఇంట్లో మొగడు మంచోడు అయితే మంది మొగలు మాట్లాడరు అబ్బొద్దని మొగడు మంచోడు కాదా అనుకుంటారు ఇంట్లో మూడలు కదా కొడితే గట్లనే ఎదురుపడతారు మంది ఏందయ్యా పనుడు పాడువాడ పొద్దుటి అడవల వానుడే అత్తటి అడవల వానుడే ఇంటికాడ వానుడే మల్లెత్త చేపల వానుడే ఎప్పుడు నువ్వు తెలియతోటి ఉండేది ఓ పూట బువ్వ లేకుండా ఉంటాడు కానీ పండులు లేని అస్సలు ఉన్నాడు బిడ్డ నిద్రైతే సోకు నువ్వు కట్టబడితేనే పిల్లలు పుడతారు పండు ఎంత కట్టబడాలి ఎట్లా మనిషి లెక్క మనిషి ఎట్ల మనిషి లెక్క మనిషి దొప్పుడు దొప్పుదా దొప్పుడు దొప్పుదా ఆ పిర్రలు వలిగే ఆ పిర్రలు వలిగే అరే ఆ పడ్డాక అంటే అడ్డపడ్డ ఫలుతాయి ఇక నా శంగారం బుద్ధి నన్ను దొబ్బేస్తాను నన్ను నూపుతాను నన్ను నూపుతాను పొల్లగా లక్ష్యంకల్లా పొలగా కళ చూడంటే కాదు మిచ్చిపోతాయి ఆ గుడి ముందరికి జంగమయ్య వచ్చినట్టు ఉన్నది అక్కడ కనగన గంట కొడతాడు గుబా గుబా సెల్ కొడతాడు ఇగో నేను ఈ పూజ భిన్నం కాకుండా ఇక్కడ కూర్చుంటా వచ్చిన దానం పెట్టి కొట్టిరాపో నేను కాదే అందాం అనుకున్నా తెలివికలమ్మ ఇక మన సంవత్సరాలు అబ్బర్దాడు తాగుతుంది పుట్టుకొని చెబుతుంది ఇక చెబుతా మళ్ళా ముడి పెడతాడు కావచ్చు కూడా మా చేయకుండా రామ 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 జర్రపిల్ల నంది పిల్ల నాగన్న పిల్ల ధోని దేవుడై దేవుల గల్లాడు కడలింగాల చంద్రగా వస్త్రాల పొదగొడ మట్టి ఎండుదల పందు మట్టింది కుళ్ళ పాడాల దోర గంట గంట పట్టినాడా దేవుడు గుమ్మంతా శంకు పట్టినాడు ఎప్పుడైతే ఏడవ ద్వారా పట్టిండో స్నానం చేసింది ఆడవిల శాంతివని స్నానం చేసిన శాంతివని ఏమన్నది అయ్యా ఇది ఇలా నచ్చిన వాళ్ళు వేసిన కళ్ళమని వచ్చినవా ఎవరికి అన్నయ్య పళ్ళకి అన్న పోవాల 10 మంది 10 కిలో దానం చేయాలి నీ జోలని నీ భార్య నీ పిల్లల్ని కుటుంబం బతుకారా పుచ్చగానికి ఒక్క ఊరు నిక్రమం కాదు అన్నారు తిరిగే కొంగలకు ఒక్క మడుగు నిక్రమం కాదు అన్నారు అయ్యా తెలిసిన పెద్దలేమన్నారు పెట్టకుండా పెట్ట ఇల్లు దోంచాల్లో అన్నారు అయినా జంగం అయ్యా చేతుల గల్ల దానం వేసిన అయ్యా నువ్వు దాని గుంట వచ్చినవా దాని గుంట వెళ్ళిపోమంటది పాపిషేది దానం అన్నావు నువ్వు పాపిడాలు పెట్టా దోషాలు పెట్టా నీ హస్తం నాకు ఇస్తే నీ అష్టరేఖలు చూసి నీ కష్టకాలం చెప్తా బిడ్డ అయ్యా నువ్వు చేతులు కూడా చూస్తావా ఎవరు నువ్వు చేతులు చూస్తావు కానీ నా మగడు కొంచెం ఆయ కొంచెం పోడయ్యా ఆ తల్లికి అష్టకాలం చెప్తున్నట నా చేతిలో అన్నం చాలా
వెళ్ళగలరు కానీ మళ్ళీ ఏమైందయ్యా నీ మొగుడ కొంచెం పోడు బిడ్డ ఆయన కొంచెం కూడా నీ చేతుల్లో ఉన్నదంటవా ఏర్పాటు ఈ కడ గీత బిడ్డ ఈ గీత వెళ్ళగలుగుతలేదు వాడు కూడా వెళ్ళగలవాడు ఆ గీత ఒకటి చక్కగా ఉంటే మంచిగానే వండుకోను ఆ గీత పోయి ఈ గీత కలిసిందంటే వాడు కూడా బలగల కలిసి ఉండు కోయిల కాడిది కొడుకు వెళ్ళగలవాడు అంతే అమ్మ చేతుల అన్నం చదవనాలి నీకు వాడి మీద సంతానం లేదన్న ఎవరమ్మా ఇద్దరు కొడుకుల సైతం చక్కని బిడ్డ కలిగి సంతానం ఇత్త తీసుకోడు బిడ్డ తల్లి కన పెడతానంటే ఆశ ఆట కొడతానంటే భయం అన్నారు ఫలమైన వరవ తల్లి ప్రాణమా ఆశ పడ్డదమ్మా ఇద్దరి కొడుకుల తోడనే చక్కని బిడ్డనగా అంటున్నాడు మురిసిపోవడం కచ్చే తలగడ తలగడ దానం చేసింది అటవడ వడవడ నీళ్ళు వడవంగా గుడి మండపం ఉన్నది మండపం చెంత ఏరింది ప్రాణాలకు చోట పెట్టి అస్సలు ఆడాడేసింది బిడ్డ పిల్లల కళ్ళు మోసింది అంగిల ప్రవలించింది అక్క వచ్చిన గజంగా అయ్యరా మానవ ఒకసారి అంగిలో ఉన్నాడు అంగిలో బలం ఎత్తున్నాడు అంతకింతే ఉన్నది ఇంకేంత తెలవాలి అడుగుడు నీ భర్త వెళ్తానని చెడ్డల చెంపద ఒకటి మండల మాయమైపోయి ఎండికొండ మీద ఉండడం లేదయ్యా మీ అన్న తండ్రి అన్నేవాలే అన్నేవాలే నేను ఎదువారే ఓపిక పడ్డా అన్నేవాలే గడుగుతున్నాయి ఆయన వాళ్ళు సాహెబ్ అన్న అయితే అన్న
ఆయన సాయబం చూసి అన్నంటే ఆయన నా బాణం పాలే పప్పులలో పడతాను ఇలా పట్టు కళ్ళవాడకి ఇప్పుడు పాలు ఉంటాయిరా చేసుకున్నావా పాలక పూరంగా ఇడ్చుకుపోయిన కొట్టినట్టు అది చలికి ఏం చెప్తారా రోజు ఇంట్లో పడకుండా తీసుకురావట్లేదు దాని పాలు షాయ్ చేసుకుని పిచ్చి చేస్తుంది పడుకో ఏందయ్యా ఏమండి వచ్చింది నరమానవుడు కాదు ఎవరు మరి సాహేబా సాయం తోలిసిన మళ్ళీ అయితే అమ్మ మరి ఇప్పటికంటే ఎక్కువైతే నీ అక్క అంగిడి ఆయన అబ్బుడు ఆయన లేదండి వచ్చింది నరమానవుడు కాదు భగవంతుడే చక్కని సంతానం అవపడదు లేదా నీకు లైట్ కొడతాను దానికి సిగ్నల్ అన్నట్టు సైరన్ అంట మీది దమ్ము కాబట్టి అందుకే అంటే దున్న పొదుగు మార్కో తెప్పుడు ఆడడానికి మార్కో తెప్పు ఉండాలి అచ్చులు ఎవరు అంటారా వచ్చింది జంగమయ్య ఏమన్నాడు చక్కది ఇచ్చిండండి సక్కల కట్టపుల్లు ఇచ్చిండా లేదండి చిక్కగున్నది చల్లబొట్టు పోసాడా తీయగున్నదండి బతాయి కంటే బత్తాయి పుల్ల ఉంటుంది బామ్మ మొగలి బాంబర్ అంటారు మొగలి బాంబర్ అంటారు కథ పైసలు ఎప్పుడో మొగలి బాంబర్ మొగాని బామ్మర్ది అంటావా అంటావా బాగా ఆట ఆడిస్తాను రాత్రి కంటే ఎక్కువైతే నీ అక్క మొగాన్ని బాడకావచ్చు బామ్మర్ది అనొచ్చు మొగాన్ని ఏమన్నా నువ్వు వచ్చిన కంటే మాకు వెళ్ళేదా ఇద్దరికి ఎరికేనా అది వరకు వెళ్ళలేదు నువ్వు వచ్చిన కంటే వెళ్ళేదా మాకు కొద్దిగా నీకు నా పంచాయతీ ఉన్న చెరువు 5,000 ఇచ్చుకుందాం కాదనే నీకేమెరకనయ్యా మొగాడ పొద్దా కర్ర కట్టం చేసి ఇక్కడ ఇంటికి వచ్చి ఫ్రెండ్ షాప్ కడిగి పోతాడు 90 మంది దాకా అని ఆ మందు వేల కాడ 90 అన్న కాడ కోటర్ అయితే ఎవరైనా సోపది చేస్తే ఇంకో ఇంత ఎక్కువ అవుతుంది ఇంత ఎక్కువ అయినాక మొగాడు ఇంటికి వస్తాడు ఇంటికి వస్తా అంటే భార్య చూసి అంటది అలా చూడు వాడు పోయేటప్పుడు ఎట్లా వేయండు నా బామ్మ వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడు అని ఇంటికి వచ్చిన మొగాడిని నెత్తినికలు పట్టి దిమ్మడదమ్మడ గుద్ది అడ్డమ్మడేస్తున్నారు లేరా వాడు బగ్గదాయి పడే తెల్లారని ఎట్లు చల్లుకోవాలని మీదికెళ్ళి దాటిపోయి పని చేసుకున్నారు లేరా ఉంటారు ఉన్నారు ఊరన్నప్పుడు 4 3 ఉంటున్నారు కానీ నేను అట్లా ఎప్పుడన్నా బాడుకో బామ్మ కొడుక ఉత్తసాడు అంటాను ఇప్పుడు అన్నదేంటిది మరి బామ్మరిది లంజ కొడుక ఉత్సా ఇది కొసరానే నేనేమన్నా అన్న అండి సాలే ముద్దుకున్నది మాటలో కప్పుకున్నాయి చక్కని బిడ్డ కలుగుద్దమ్మా నగరం వెళ్ళిపోదాం అన్నట్టు రాదు
ఏంటిదో దారేది అరే శాపదార్థం మెల్లగరా పరద మీద ఎక్కి సాప దారుతుంది అట్లా అంటే మాది మాది నువ్వు మళ్ళీ కొట్ట వచ్చిన ఆవరడు అలా ఇల్లు కొన్నారు మేడాల శాంతి వాళ్ళది అమ్మా దాసరారా వాడవాడు దాసి దాసి అంటే ఏడు దాసినావా మమ్మల్ని పుట్ట దాసినావా కూరట దాసినావా దాసి 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 అని ఏకో మాకైతే మళ్ళీ ఇట్లా పిలిచావు శృంగారం లేకున్నా పిలుపు శృంగారం ఉండాలి అంటారు దాసి దాసి ఏందమ్మా నా పేరే ఊర్లేదమ్మా మొన్న మహిళా సంఘాన్ని పేరు మారిందట కాదే అవునవునవును మార్చారు మరి ఏం పేరు పెట్టారు నా పేరా ఏ పేరు నా పేరంట అవునమ్మా నా పేరు పూకటి సుబ్బమ్మ ఐదారు సరిసారి గట్లుంటుందా నీ పేరు మీద మనోయ్య ఓ గాయలు ముందుగా నరికారు మా వాడ ఏ నలుగురు సుబ్బమ్మన్నారు అయితే నా కంటె పువ్వు పడ్డది అయితే చదువుకున్న వాళ్ళు స్థానిక కంటె పువ్వు సుబ్బమ్మ కంటె పువ్వు సుబ్బమ్మ అని పిలుస్తారు ఇటువంటి అరమోటోళ్ళు ఏమంటారు ఎరకటోళ్ళు అంటే ఓ పూకటి సుబ్బమ్మ అరే అంటారు పువ్వు కంటే పువ్వు కంటే అదే పువ్వు కంటే ఓ మరి నేను దేవాని దేవతల పూజల కొరవైనా మొన్న పోతుంది కావా కదా మరి నీ మోయచ్చే వరకు పోతి మరి పేరు కదా ఏది ఇచ్చినా ఇచ్చినావా అది ఎత్తుకున్నా చూసినా గా ఇద్దారా ఇచ్చినట్టు అర్థమైంది దిగిలిచ్చినట్టు ఏమన్నట్టే
తింటే కౌరీలు పడిని కానీ ఎరికేనా అనవ్వా కోటమ్మ తింటే కౌరీలు పడిని ఎరికేనా కూరవెలికి అన్నాడు పోలేనా అంటే ఇటు ఉంటా అరే భద్రజలం ముఖానా ఓ బామ్మర్ది అటు మేడారం ఉండేది అవతల ఉంటది కావచ్చు అన్నవాడికి అటు దక్షిణ ముఖాన్ని చేరియాల ముఖానికి ఎరికేనా నాకు తెలియదు నాతో రేపు రాని పోతానా ఒక్క మాట రెండు అర్థం ఉంటది ఇస్తారో ఇచ్చినట్టు ఇయ్యపోతే వెళ్ళేడుకుంటూ వస్తుంది అయ్యో అంతేనా లేదమ్మా నేను దేవతల పూజలు ఎత్తే భగవంతుడు నా భక్తి మెచ్చి చక్కని సంతానం ఇచ్చిండు ఇద్దరు కొడుకులతో నేను బిడ్డను గంట ఓ దేవుడు అయితే కొన్ని ఏళ్ళు 16 ఏళ్ళు ఎదురుగా మళ్ళా మెల్లి వాళ్ళు పాయవా మెల్లగా అడుగులు అడిగారు ఎరికేనా అడుగులు అడుగు అంటే అయ్యో బిత్తిరి అంటే బతుకమ్మ పల్లెనా మనసులు మెల్ల సింగుల్ చేత పట్టుకొని అడుగులు అడిగంటే మదన సుందరి మదన సుందరి అయ్యో భూమి పట్టుకుంటే పాడుబడి మాయలే మనం ఇదివరకు కన్నా కదా మనం మద్దాను కదా నీకు అలవాట్లేదు అదే 20 ఏళ్ళ పొద్దు అవుతుంది అలవాటు అమ్మా మెల్ల కక్కు మెల్ల కక్కు కింద కక్కు దోషలే కక్కు ఎరికనా ఇంకా బాబా మటన్ కూర వేసుకుని పూలు ఒక్క కక్క రాదు పెసరపప్పు కక్కు పద్ధతి మళ్ళీ సాంబార్ వేసుకుంటు అది అర్రలు లోపల వేరు ఉంటాయి దేని దానికి తగరమ్మంటే పిచ్చిదాని అవతల వారవసి రాబో ఆయన చూడు ఎంత ముద్ద తీసుకుంటా నన్ను వీడియో ఎరికేనా పార్వతి అవుతారా 800 రూపాయల కిలో మటన్ అయింది పెసరపప్పు 50 రూపాయలకు 6 కిలో వస్తుంది ఎంతైనా కానీ పార్వతి నాగిన అనుకో ఎంతైనా కానీ కడుపులో అవసరం ఎరికేనా వారి కక్కింది నాకునే వారం రోజుల దాకా అసలే ఆకలి కాదు ఎరికేనా ఎరిగింది ఎల్లకాలం ఆకలి కాదు మదన సుందరి